తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చిన భూ పోరాటంతో ఉప్పల్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఉప్పల్ బగాయత్ వద్ద నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ముందస్తు అరెస్టులు, భారీ బందోబస్తు అలర్ట్ అయ్యారు. నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో భూ పోరాటం కోసం వేసిన టెంట్లను పోలీసులు తొలగించారు. ఉప్పల్ బగాయత్ చుట్టూ వందలాది మంది పోలీసులను మోహరించి కవిత అక్కడికి రాకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే కవితను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉప్పల్ బగాయత్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు అక్కడికైతే మాత్రం ఆ రక్షణ సేన కార్యకర్తలు అయితే చేరుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే నినాదంతో అక్కడికైతే మాత్రం కల్వకుంట్ల కవిత చేరుకున్నారు. అయితే ముందస్తు చర్యలో భాగంగా పోలీసులు అయితే ఆమెను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, ఉప్పల్ బగాయత్తులో తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ కూడా ఈ రోజు ఆ కవిత అక్కడ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఉదయం నుంచే తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలంతా కూడా పెద్ద సంఖ్యలో ఉప్పల్ బగాయత్కు చేరుకున్నారు. అక్కడ టెంట్ వేసి ధర్నా చేద్దామని కూడా వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే కవిత కూడా అక్కడికి అప్పుడు వెళ్ళిన కవితను పోలీసులు అడ్డుకొని ఆమెను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. పెద్ద ఎత్తున వందలాది మంది కార్యకర్తలను కూడా అడ్డుకొని అక్కడ వాళ్ళందరూ కూడా వివిధ పోలీస్ స్టేషన్ కూడా తరలించిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కవిత వచ్చిన సమయంలో తీవ్ర ఉద్రిక్తత అక్కడ నెలకొంది. ముఖ్యంగా ఆమెను అరెస్ట్ చేసిన క్రమంలో తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలను కూడా పెద్ద ఎత్తున అడ్డుకునేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగించారు. ఈ క్రమంలోనే కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలు కూడా అయినట్టు పరిస్థితి కనిపించింది. ఆమె బొలారం పోలీస్ స్టేషన్ కు ఆమెతో పాటు మరికొంతమంది నేతలను తరలించారు. కొద్దిసేపు క్రితమే కవిత అక్కడ మాట్లాడుతూ ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు మహిళల రక్తం చిందింది, మహిళలు తెలంగాణ ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీ చార్జీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను మాత్రమే అడిగాం తప్ప వేరే డిమాండ్లు ఏమీ అడగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వాటి నుంచి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఉద్యమకారులకు వాళ్ళకి ఇస్తామన్న 250 గజాల స్థలాన్ని మాత్రమే ఇవ్వాలని కూడా తాము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఉద్యమకారులకు ఇస్తున్న హామీలు అమలు చేయాలని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అడిగితే ఉద్యమకారులపై లాఠీలు దునిపించారు, రక్తం చిందేలా కొట్టారు. ఇది అన్యాయం. ఉద్యమకారులకు ఇస్తామన్న హామీలను ఈ ప్రభుత్వానికి ప్రతిరోజు కూడా గుర్తు చేస్తూనే ఉంటామంటూ కూడా ఆమె మాట్లాడుకొచ్చారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు గత కొంతకాలంగా తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు 250 గజాల స్థలం ఇవ్వాలని కూడా కవిత డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఆమె ఈ రోజు డెడ్ లైన్ కూడా ప్రకటించారు. ఖచ్చితంగా ఈ రోజు కేబినెట్ సమావేశం కూడా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా దానిపై చర్చించాలంటూ కూడా డిమాండ్ చేసిన క్రమంలోనే ఈ రోజు ఆమె ఉదయమే పోలీసుల కళ్ళు కప్పి ఉప్పల్ బగాయత్ కు చేరుకున్నారు. ఆమె రాకముందే చాలా మంది కార్యకర్తలను కూడా అక్కడికి చేరుకునే ప్రయత్నం చేశారు. అక్కడ పోలీసులు మాత్రం అడ్డుకున్నారు. ఇదంతా ఘర్షణ వాతావరణం అయితే కనిపించింది. వెంటనే ఆమెను ఎక్కడి నుంచి తరలించి బొల్లారం పోలీస్ స్టేషన్ అయితే ప్రస్తుతం తరలించారు. రైట్, థ్యాంక్ యూ చందు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవాళ ఉప్పల్లో తెలంగాణ ఆడబిడ్డల రక్తం చెందింది. ఉప్పల్లో ఉద్యమ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు ప్రతిరోజు గుర్తించాలి గవర్నమెంట్ కి. చాలా దారుణంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలే నెరవేర్చకపోవడం అనేది అన్యాయం. వాళ్ళు ఇచ్చిన హామీలే అడిగాం తప్ప కొత్తగా ఏం అడగలేదు. మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, ఉద్యమకారులకు ఇవ్వాల్సిన ల్యాండ్ ఇవ్వాలి, 250 గజాలు ఏదైతే చెప్పినారు ఇవ్వాలి. అది అడిగినందుకు ఇవాళ ఉద్యమకారుల మీద లాఠీ చార్జ్ చేయడం, ఉద్యమకారుల రక్తం చిందేటట్టు చేయడం ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ ఈ రోజు ఉంది. ప్రజల్ని ఏ
విధంగా అయితే చూడొద్దు ఆ విధంగా చూడవలసి వస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ప్రతి ఒక్కరికి హామీలు ఇవ్వాలని చెప్పేసి మా తరఫు నుంచి మేము అందరం కోరుకుంటున్నాము. ఇక్కడ వచ్చిన ప్రజలు కూడా ఉద్యమం చేయడం జరుగుతుంది. కాబట్టి కావున కవితక్క ఈ పోరాటానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్తలకు ప్రతి ఒక్క అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. జై కవితక్క, జై కవితక్క, జై.